హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అనుకున్నట్టుగానే కాళీగడికేమో అర్జెంటుగా డబ్బు కావాలి. ఇక వెంటనే విశ్వనాథంతో బెదిరిస్తాడు కదా, నీ పెద్ద కూతురు వీడియో చూపిస్తాను, లేకపోతే 20 లక్షలు ఇమ్మని చెప్పి సత్య ఏమో నువ్వు రూపాయి అనా పైసా కూడా ఇవ్వద్దు నాన్న, వాడి సంగతి నేను తేల్చుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇక తల్లి కూతురు మాటకు ఏమీ సమాధానం చెప్పలేక ఇంటిని కూడా అమ్మలేక అలానే సైలెంట్గా ఉండటంతో కాళీగాడు తిన్నగా ఇంటికే వస్తాడు. ఏంటి మామా, ఏంటి డబ్బిస్తావా లేకపోతే పిల్లనిస్తావా అని అనగానే, ఏంట్రా డబ్బు ఇవ్వను, నా కూతుర్ని ఇవ్వను, మర్యాదగా పో అని చెప్పేసేసి చాకైతే తీసి బెదిరిస్తూ ఉంటాడు. ఇక వెంటనే నవ్వుతూ, అహహా, నీ వల్ల కాదు మామ ఇటువంటివి, నీ చేతిలో పుస్తకం ఉండాలే గాని ఇటువంటి సాకులు అస్సలు సూటుకావు అని చెప్పేసేసి కృష్ణాడు నవ్వుతూ ఉంటాడు. ఇక వెంటనే నానా నానా అని సంజ భయపడిపోతూ ఉంటే, నువ్వు డబ్బు ఇవ్వడం లేదని నాకు అర్థమైపోయింది, కానీ నీ చిన్న కూతుర్ని నాకు ఇచ్చేసేయి, లేదనుకో నీ పెద్ద కూతురు వీడియో ఊరంతా చూపిస్తాను అని చెప్పేసి రెచ్చిపోతూ ఉంటే, చూపించురా వీడియోని, ఊరంతా చూపించు, నాకు అదే కావాలి అని సత్య ఎంట్రీ ఇవ్వడంతో కాళీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అసలు ఈ విషయం అంతా కూడా క్రిష్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా, క్రిష్ చేతిలో నువ్వు చావటం ఖాయం అని చెప్పేసేసి సత్య అంటూ ఉంటుంది. ఏంటి మామా, ఇప్పటిదాకా నీ పెద్ద కూతురికి తెలీదా, ఇప్పుడే తెలిసిందా, చెప్పేశావా, ఆ రోజు నీ పెద్ద కూతురు సత్యని కిడ్నాప్ చేసింది నేను అని చెప్పేసేసి ఇక ఆ ఒకే ఒక వంక పెట్టుకొని నీ పెద్ద కూతురు జీవితం అస్తవ్యస్తం చేసేసాను కదా అని అనగానే, ఏం పర్వాలేదురా, నువ్వు బెదిరిస్తున్నావు కదా, ఇప్పుడే నీ సంగతి క్రిష్కి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి సత్య అనగానే, చెయ్యి ఇప్పుడేమో పాపం క్రిష్ ప్రేమించిన భార్య మీద ఎంతగానో మనస్ఫూర్తిగా ప్రేమను పెంచుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలివైపోయావు, ఆ ఇంట్లో వాళ్ళు ఎటువంటి వాళ్ళో నీకు బాగా తెలుసు. ఇటువంటి టైంలో క్రిష్కి గనక నీ భార్య రాత్రంతా నా దగ్గర ఉంది అన్న విషయం తెలిసిందే అనుకో, నిన్ను ఎంత ప్రేమించినా ఇక నిన్ను భార్యగా అంగీకరించడు. ఎలాగో మీ ఇద్దరి మధ్య ఇప్పటిదాకా దూరమే ఉంది కదా, కాబట్టి కొత్తగా మొలకెత్తిన ప్రేమ కూడా ఉండదు, గత జ్ఞాపకాలు కూడా ఏమీ ఉండవు మీ మధ్య, కాబట్టి వదిలించుకోవటానికి రెడీ అవుతాడు. ఇప్పుడు చెప్పు, నీ భర్తకు రాత్రంతా కాళీగడు నన్ను ఉంచాడు అని నువ్వు అబద్ధం చెప్పినా మా ఇద్దరి మధ్య ఏదో జరిగిందని నేను క్రిష్కి చెప్పి నమ్మిస్తాను, అప్పుడు నాశనమైపోయేది నీ జీవితమే అని చెప్పేసేసి క్రిష్ ఈ రకంగా సత్యను బెదిరిస్తూ ఉంటాడు. ఇక సత్య ఏమో అవును, కాళీకి చెప్పింది కూడా నిజమే కదా అని చెప్పేసేసి భయపడిపోతూ ఉంటుంది. మరి ఈ ఒక్క విషయాన్ని అడ్డు పెట్టుకొని క్రిష్ దగ్గర ఒక పక్క కాళీ, మరో పక్క రుద్ర ఏ రకంగా ఆటలాడుకుంటూ పోతున్నాడు. ఇంతకాలం భర్తని దూరం పెట్టిన సత్యకు తన భర్త కడిగిన ముత్యం, ఏ తప్పు చేయలేదు, స్వచ్ఛంగా ప్రేమను చూపిస్తున్నా నేనే ఆ ప్రేమను పొందలేకపోయాను అని చెప్పేసేసి తన భర్త మీద ప్రేమను పొందుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో యష్ మనసులో ఇటువంటి అనుమానాలకి బీజం వేయాలనుకుంటాడు మన రుద్ర అయితే, కానీ క్రిష్ మనసులో ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి ఎటువంటి ఎన్ని అనుమానాలు అవమానాలు ఎంతమంది చెప్పినా కూడా సత్యను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ఒక్క డైలాగ్ తోటి సత్య ఇంకా క్రిష్కి దగ్గర కాబోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.